ఎంత టైంకి లేచినా అవ్వాల్సిన టైం అయితేనే ఉంటుంది. ఎటు తిరిగి 9 వరకు కంప్లీట్ అవుతుంది నా పూజ అనేది. ఏంటో ఇంకా భగవంతుని ఇష్టం. ఇంకా మెల్లగా చేసుకోకపోతే ఏదో ఒకటి మర్చిపోవాల్సి వస్తుంది కాబట్టి ఇంత నిదానంగా అయితే చేస్తున్నాను. ఇంకా దీపాలు వెళ్ళిన తర్వాత అయితే అద్భుతంగా కనిపిస్తారు ఆ శ్రీవారు మాత్రం. ఇంకా మార్నింగ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎన్ క్లాస్ వ్లాగ్స్ అండి. ఇంకా మార్నింగ్ లేవడమే ఇంకా పూజ పనులు అయితే ఇంట్లో పనులు యథావిధిగా ఉంటాయి. అవి చేసుకొని స్నానం అయితే చేసి ఇంకా దేవుని కాడిని శుభ్రం కానుంచి మొదలు పెట్టుకొని దేవుని సామాన్లు అంతా సదిరేసుకొని దేవుళ్ళని అయితే కడుక్కోవడం నుంచి స్టార్ట్ అవుతుందండి పూజ పనులు అనేది. నేను ఆ ఫోటోలను అయితే శుభ్రం చేసుకొని ఇంకా ఈ శనివారం మేము ప్రతి వారం కడుగుతున్నాను కాబట్టి ఫస్ట్ ఇంకా దేవుళ్ళని అయితే శుభ్రం చేస్తాను. మనం శుభ్రమైన తర్వాత దేవుణ్ణి అయితే శుభ్రం చేసి పెట్టి మిగతా పనులకి వెళ్ళిపోతాం అనమాట. పూజ గది సిద్ధం చేసుకున్న తర్వాత ఇంకా పీఠం కోసం ఏర్పాటు చేసుకుంటాను. ఇంకా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ అవ్వండి. ఆల్ బటన్ పైన ప్రెస్ చేసి లైక్ ఇచ్చి ఫుల్ వీడియో అయితే వాచ్ చేయండి. ఇంకా థంబ్నెయిల్ చూసే వచ్చి ఉంటారు కదా. ఇంకా యథావిధిగా వీడియోలోకి అయితే వెళ్ళిపోతున్నాను. ఇంకా పీఠం అయితే ఎందుకు మార్చినావు అక్క అనుకోవచ్చు మీరు ఇంతవరకు చూసి. ఇంకెందుకు మార్చాల్సి వచ్చిందంటే ఇక యాజ్ ఇట్ ఈజ్ అండి. ఇక మా పాప అయితే కింద ఇక నడుకొచ్చిన పిల్లల్ని ఎంత పట్టినా ఆపలేం కదా. దానికోసం అయితే ఇంకా నేను పీఠను అయితే మార్చాల్సి వచ్చింది. ఇంకా స్వామివారి అనుగ్రహం వల్లనే మార్చిన అనుకోవచ్చు. నాకు మనసులో ఇక్కడ నుంచి ఇంకా డిస్టర్బ్ అయినా కొద్దిగా కింద పండ్లు ఇంకా పండు తీసుకున్న తప్పేం లేదు, కానీ పీఠం కదిలిస్తుందేమో అని అనిపించి యథావిధిగా మనసులో తలుచుకుంటూ ఒకటే ఇంకా దాని మీదనే ఎలా చేయాలి ఎక్కడ పెట్టుకోవాలి, ప్లేస్ లేదు కదా, ఎక్కడ కూర్చొని పూజించాలని మనసులో మెదులుతూ ఉండే. ఇంకా దాని ప్రకారమే ఇంకా అదే మనసులో మెలిగి స్వామివారి మీద ఒకటే భారం వేసి అయితే ఇక్కడ పెట్టిన. స్వామివారు కూడా ఎక్కడ చేసుకున్నా నాకు అప్పుడు ఇంకొక వీడియో అయితే కనిపించింది. మనం ఇక్కడ ఇంట్లో ఏదైనా పరిస్థితి వల్ల ఎటన్నా పోవాల్సి వచ్చినా అక్కడ కూడా పీఠం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవచ్చు అనేది ఇంకా చూశానన్నమాట. ఇంకా దాంట్లో ఉన్నప్పుడు వేరే చోట కూడా మనం యథావిధిగా చేసే ఇంట్లో పూజనే కాకుండా ఎక్కడ వెళ్ళినా కూడా పరిస్థితుల కారణంగా చేసుకోవచ్చు అనేది చూసిన తర్వాత నాకైతే ఒక ఓపు వచ్చిందనమాట. పీఠం ఎటు పెట్టినా కానీ మనం మనస్ఫూర్తిగా మన శ్రద్ధ భక్తులతో చేసుకోవడమే ముఖ్యమని నాకు అనిపించింది. అందుకనే ఈ పీఠం అయితే మార్చాను. ఇంకా కూర్చోవడానికి ఇబ్బంది పైన పెట్టుకోవడం నేను కష్టపడ్డా సరే కానీ స్వామివారు ఇంకా కదిలించకుండా ఈవినింగ్ మనం దీపారాధన చేసుకునే వరకు కదిలియకుండా ఉండాలనిపించి నేను ఈ విధంగా అయితే ఇక్కడ ఏర్పాటు అయితే చేసుకుంటున్నాను యథావిధిగా. కరెక్ట్గా నాకు ఇంకా పీఠం పట్టే వరకు అయితే ఇక్కడ ప్లేస్ అయితే ఉంది, సెల్ఫ్ అయితే ఖాళీగా ఉంది కాబట్టి నేనైతే ఇక్కడ పీఠం ఏర్పాటు చేసుకొని పూజ అయితే ఇంకా దేవుళ్ళకైతే బొట్టు పెడుతున్నాను. ఇంకా యాజ్ ఇట్ ఈజ్ ఇంకా దేవుని పనులన్నీ స్టార్ట్ చేసి ఇంకా వంటకి అక్కడ ఏర్పాటు చేసుకుంటూనే ఇక్కడ పీఠం కోసం అయితే అన్నీ సిద్ధం చేసుకుంటున్నాను. కొత్తగా పెడుతున్నాను కదా, ఇంత మనసులో దేవుణ్ణి తలుచుకుంటూ అయితే పూజ పనులు చేస్తున్నాను. ఇప్పుడు వారం వస్తుందా, ఎప్పుడు ఇంకో పూజ చేస్తామనే విధంగా ఉంటుంది. అటువంటిది కంటిన్యూగా ఒక 4 వీక్స్ అయితే నేను కంటిన్యూ చేసిన. 4 వీక్ తర్వాత 4వ వారం తర్వాత ఇక్కడైతే నేను ఈ పీఠం ఏర్పాటు చేసుకుంటూ ఇంకా మిగతా వారాలు ఇక్కడ కంటిన్యూ అవుతుందేమని అనుకుంటున్నా. ఇంకా స్వామివారి దయ వల్ల ఎటు పరిస్థితిని బట్టి ఇక్కడే చేస్తానా ఎలా అనేది ముందు చూడాలి. ఎట్లయినా ఇక్కడనే చేస్తా, ఎందుకంటే ఇంకా డిస్టర్బ్ ఉండదు, పాప డిస్టర్బ్ ఉండదని నాకైతే అనిపిస్తుంది. జర ముట్టుకోలేకపోతుంది అనుకో పైకి, ఇంకా అందుకనే ఇక్కడైతే ఏర్పాటు చేస్తున్నాను. ఇంకా ఉద్యాపనం ఇచ్చే రోజైతే ఇంకా మనం మాల్సాలా ఇంకా ఎక్కువ ఐటమ్స్ దేవుని ప్రసాదాలు అయితే ఎక్కువ పెట్టుకుంటాం కదా. అప్పుడు ఈ పరిస్థితిని బట్టి ఇక్కడ సెట్ అవుతుందా ఇంకా పెట్టాలా అనేది చూడాలన్నమాట. ఇంకా స్వామివారు ఎలా నడిపిస్తే అలా పూజ అయితే చేసుకుంటూ ఉండాల్సిందే. చాలామందికి వచ్చే సందేహం కానీ నాకు కూడా ఫస్ట్లో స్టార్ట్ చేసినప్పటి నుంచి వచ్చిన సందేహాలు అయితే చాలా ఉండేటివి. ఇంకా సందేహాలను అన్నీ ఇంకా స్వామివారి మీద భారం వేసి ఇంకా నేను జరుపుకునే పూజా విధానం ఇంకెట్లా ఉన్నది, ఎన్ని వారాలు నాకు ఏమి జరిగింది అయితే ఒక అమ్మాయి లైవ్లో అయితే అడిగిందనమాట, అక్క స్వామివారి నుంచి ఆశీర్వాదం వచ్చింది కదా ఎలా అని. ఇక్కడైతే నేను పూజకైతే ఇక ప్రసాదాలు అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ ఫస్ట్ అయితే ఇక దీపం ఈ అగ్నిని వెలిగించి మొక్కేసి ఇంకా అక్కడ ప్రసాదం పెట్టుకున్నాను. ఇక్కడ పిండి అయితే కలుపుకుంటున్నాను అంట. ఇంకా ప్రతి వారం అయితే దీపాలు చేసుకోవాల్సింది కదా, స్వామివారికి ఇష్టమైన దీపాలు
చలివిడి దీపాలు అంటాము కదా. ఇంకొక ముద్ద అయితే స్వామివారికి ప్రసాదంగా తీసిపెట్టి మిగతా 7 అయితే చేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఇక్కడ దీపాలు అయితే ఇంకా నేను ఒక్కొక్కసారి చేత్తో ఒత్తుకుంటాను వీలుని బట్టి, ఇంకొకసారి ఏమో ఇంకా చేపాతి కర్రతో ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా, ఆ విధంగా చేసుకుంటాను. ఇంకా తర్వాత ఇట్లా సింపుల్గా ఎక్కువ మెస్సీగా చేయకుండా బొట్లు అయితే 2-3 సైడ్లు అలా ఇట్లా స్వామివారి బొట్లు అయితే పెట్టుకుంటాను అనమాట. చాలా మంచిగా ఇంకా దానికి ఫోటోలకి. నాకైతే ఇంకొక విషయం ఏంటంటే, ఎంత ట్రై చేసినా కానీ స్వామివారి కోసం తులసి దళం అది మాల వేద్దాం అనుకున్నా కానీ వీలు పడట్లేదు. నాకు అనుకూలంగా 2-3 అయితే తెచ్చి పెడుతున్నాను స్వామివారికి. ఇంతే ప్రాప్తి ఏమో, వీలైనంతవరకు 7 వారాల లోపలనైనా తేవాలనుకుంటున్నాను. వీలు ఎట్లా పడితే అట్లా తులసి మాల సమర్పించాలనుకొని చూస్తున్నాను. ఎట్లా అవుతుందో ముందు చూడాలి. ఒక వారం అన్నా సమర్పిస్తాను పెద్ద మాల స్వామివారికి ఇష్టమైంది అనేది చూడాలన్నమాట. ఎట్లా ఉంటే ఇంకా అలా చేసుకోవాలి. ఇక నేనైతే ఇంకా వీడియోలో చూసుకుంటూ అయితే వ్రతం అయితే చేసుకుంటాను ఎప్పుడు కూడా. నాకు ఇంకా బుక్ తెచ్చుకునే టైం దొరకలేదు, ఎక్కడ ఇంకా వీలు పడలేదన్నమాట. ఇంకా ఫోన్లో అయితే ఆల్మోస్ట్ అన్నీ మనకు అనుకూలంగానే ఉంటాయి కదా. అక్కడైతే ఇంకా స్వామివారికి ఇంకా ఇట్లా నేను పూజ అయితే చేసుకుంటున్నాను. వ్రతం వినుకుంటూ ప్రతిదీ కంటిన్యూగా ఇలా చెప్తే అలా చేసుకుంటూ వస్తున్నాను. అలాగే గోవింద నామాలు ఇవన్నీ చెప్పుకుంటూ దీపాలు వెలిగించిన తర్వాత లాస్ట్ వరకు వీలుని బట్టి ఇంకా ఫాస్టింగ్ అనేది ఉంటున్నాను అనమాట. ఫస్ట్ 2 వీక్లు అయితే ఉన్నాను. ఇంకా 3వ వారం ఒకసారి సాయంత్రం పొద్దున్న దీపాలు పెట్టుకోలేకపోయినప్పుడు సాయంత్రం వరకు ఉన్నాను. ఇంకా ఆరోగ్య పట్ల ఇంక ఉండలేకపోయినప్పుడు మామూలు పండ్లు పలారాలు తీసుకుంటూ అయితే ఉంటున్నాను అనమాట. మధ్యాహ్నము ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా దీపం వెలిగించి నేను తినేస్తున్నా. ఇంకా మధ్యాహ్నం అల్పాహారం రూపంలో పండ్లు కానీ పాలు కానీ వీలైతే స్వీట్ ఉంటుంది కదా చేసుకునేది, అది తింటూ ఉంటున్నాను ఇప్పటి వరకు అయితే. ఇంకా లాస్ట్ వరకు వీలుని బట్టి ఉంటా, లేదంటే ఇంకా తినేస్తాను. ఇది కూడా సందేహం చాలా నాకు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు, ఫాస్టింగ్ ఉండగలుగుతానా అనేది కూడా ఉండేది. ఇలా ఉండే అమ్మాయి అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇంకా మీకు స్వామివారి ప్రసాదం ఏ విధంగా అనుగ్రహం అంటే ఇంకా ప్రసాద రూపంలో వచ్చిందని అయితే చెప్పాను. అందులోనే వీడియో చూడకపోతే అయితే వీడియో చూడండి. ఇంత దూరం చూసారు కదా. ఈ వీడియో కూడా ఎలా అనిపించిందో, ఇంకేమైనా సందేహాలు ఉన్నా కూడా నా కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను వీలైనంత నాకు అనుభవమైన విషయాలు అయితే మీతో షేర్ చేస్తాను ఖచ్చితంగా. నాకు స్వామివారి ఇంత స్టార్ట్ చేసావు కదా, ఏమేమి జరిగిందక్క, నీకు అనుకూలంగా ఉందా పరిస్థితి అని కూడా అడిగింది. ఇంకా అవి కూడా ముందు బట్టి చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.